ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ రియల్మీ 15 ఫ్యామిలీలో తక్కువ బడ్జెట్లో ఉండే మిడ్ రేంజ్ ఫోను రియల్మీ 15T. దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 7 రోజుల నుంచి దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్లో చెప్పుకుంటూ వెళ్తాను. మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ముందైతే వీడియో లైక్ చేయండి, అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అరౌండ్ వీళ్ళు 17,000 దాకా పెడతారు. బట్ నన్ను అడిగితే ఇది విత్ కార్డ్ ఆఫర్స్ అని చెప్పి, బిగ్ బిల్ అండ్ ఆఫర్ అని చెప్పి అరౌండ్ 15,000 దాకా తీసుకొస్తారు. 15,000 రూపాయలకి ఇది వర్త్ ఫోన్. అంతకంటే పైకి వెళ్తే ఆలోచించుకోండి. ఇది నా ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్ అనమాట. అండ్ కమింగ్ టు ద బాక్స్ అండ్ డీటెయిల్స్. బాక్స్ పైన మీకు రియల్మీ 15T ఏ ఫీచర్స్ ఉన్నాయి, రియల్మీ బ్రాండింగ్, బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న కలర్ సిల్క్ బ్లూ, మన దగ్గర ఉన్న వేరియంట్ ఏమో 8GB 256GB మోడల్. బేస్ మోడల్ మీకు 6GB 128 ఉండొచ్చు. అదే అరౌండ్ 15,000 దాకా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూ మీకు వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే మీకు 1.162 ఉంది హెడ్కి, బాడీకి ఏమో 0.504 ఉంది. చాలా తక్కువనే ఉంది. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు చాలా రీజనబుల్గా ఇచ్చారు, చాలా తక్కువగానే ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక ఫోన్ ఉంటుంది, సిల్క్ బ్లూ కలర్. అలాగే ఒక 80 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. బట్ ఈ ఫోన్ మీకు ఓన్లీ 60 వాట్స్ ఇన్పుట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఛార్జర్ 80 వాట్ అయినప్పుడు కూడా ఇది ఇన్పుట్ తీసుకునేది ఓన్లీ మ్యాక్సిమం 60 వాట్. గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. అలాగే ఒక టీపీ కేస్ ఉంటుంది, వైట్ కలర్ ఇచ్చారు. వీళ్ళు ఈ మధ్య బ్లాక్ కలర్ తీస్తున్నారు, అది ఇస్తే బాగుండేదేమో. బట్ దీనికి మాత్రం వీళ్ళు మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి అది రెగ్యులర్ వైట్ కలర్దే ఇచ్చారు. అండ్ కమింగ్ ద ఫోన్ డిజైన్. ఈ ఫోన్ మీకు ఫస్ట్ చూడగానే మీకు బాగా నచ్చేది ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న కాంపాక్ట్ ఫోన్ లాగా ఉంటుంది, పెద్దగా ఏముండదు. 6.5 ఇంచెస్ ఉంటుంది డిస్ప్లే. అలాగే బెజల్స్ కూడా వెరీ వెరీ నారోగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మీకు ఫోన్ అనేది చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. అది కాకుండా ఇది థిక్నెస్ కూడా చాలా తక్కువ, 7.8 mm వరకే ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ, 180 grams వరకే ఉంటుంది. బట్ వీళ్ళు 7000 mAh బ్యాటరీని ఇంత తక్కువ బాడీలో వీళ్ళు దీన్ని ఇచ్చారు. అది కాకుండా వెయిట్ బ్యాలెన్స్ కూడా ఎక్సలెంట్గా చేశారు. ఇది ఖచ్చితంగా మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా ది బెస్ట్ అనిపిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్లో చాలా బెస్ట్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తున్నాం ఫోన్ లాగా ఉండిపోద్ది. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టికే, చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టికే. బ్యాక్ సైడ్ కెమెరాలు మాత్రం iPhone 16 Pro Max కెమెరాలు అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఆ డిజైన్ కూడా సేమ్ టు సేమ్. అలాగే ఫ్లాష్ పొజిషన్ కూడా దాదాపు సేమ్ టు సేమే పెట్టారు వీళ్ళు. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ దీంట్లో ఉండేది ఒకటే యూస్ఫుల్ కెమెరా, ఒకటేమో 2 MP కెమెరా, అలాగే ఒకటేమో మీకు సెన్సార్ లాగా యూజ్ అవుద్ది, IR బ్లాస్టర్ లాగా యూజ్ అవుద్ది. పైన మీకు సెకండ్ స్పీకర్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ సిమ్ ట్రే ఉంటుంది. ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ చెక్ చేయండి. అలాగే మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదు. సో అన్ని దాదాపు దీంట్లో మీకు IP66, 68, 69 అన్ని IP రేటింగ్స్ అయితే వీళ్ళు దాదాపు ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఆల్మోస్ట్ వన్ ఫుల్ ప్యాకేజ్ లాగా ఉందన్నమాట. అంటే మీకు తక్కువ బడ్జెట్లో డిజైన్ డిపార్ట్మెంట్లో ఒకటి కూడా నెగిటివ్ వెతకడానికి లేదు, ఒక ప్లాస్టిక్ బాడీ తప్ప. ఎందుకంటే అది 15,000 రూపాయల బడ్జెట్ కాబట్టి అంతకన్నా మనం బెటర్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నిజానికి చాలా బాగుంది. డిజైన్ డిపార్ట్మెంట్లో మాత్రం 100కి 100 పాయింట్స్ ఇచ్చేయచ్చు. అన్నీ వీళ్ళు బాగా కవర్ చేశారు. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది మాత్రం విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి. అలాగే కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్. అండ్ ఈ బడ్జెట్లో వీళ్ళు ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే దీని డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మీకు HBMA 1400 nits ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ ఏమో మీకు 4000 nits వరకు ఉంటుంది. అంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు మంచి క్వాలిటీ డిస్ప్లే ఆఫర్ చేస్తారు. AMOLED ప్యానల్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. బెజల్స్ కూడా వెరీ నారోగా ఉన్నాయి, బాడీ టు బాడీ లాగా ఉన్నాయి. దాదాపు బాగుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. కలర్స్ చూస్తున్నప్పుడు బాగుంది, వీడియోలు చూస్తున్నప్పుడు బాగుంది. డేలైట్ కండిషన్లో బ్రైట్గా ఉంది. అన్నీ ఉన్నాయి. ఇంకంతకంటే ఏం కావాలి, ఆల్మోస్ట్ అన్నీ ఇస్తున్నారు వీళ్ళు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని PWM డిమ్మింగ్ 2160 ఇచ్చారు. అసలు ఇంత తక్కువ బడ్జెట్లో ఏ ఫోన్ మీకు ఎంత PWM డిమ్మింగ్ అయితే ఆఫర్ చేయదు. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా. సో అందుకని అన్ని ఫీచర్స్ డిస్ప్లే డిపార్ట్మెంట్లో వీళ్ళు చాలా బెటర్గా ఆఫర్ చేశారు. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా పెద్దగా చెప్పుకోవడానికి డ్రాబ్యాక్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే డాల్బీ విజన్, డాల్బీ ఇలాంటివి అయితే మనం ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి అది మనం మాట్లాడకూడదు.
అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు డైమండ్స్ 6400 మ్యాక్స్, అల్ట్రా మ్యాక్స్, ప్రో మ్యాక్స్, సూపర్ మ్యాక్స్ ప్రో ఇలాంటి పేర్లు పెట్టారు, కానీ అల్టిమేట్గా అది డైమండ్స్ 6400. ఇది ఒక ప్రాపర్ మిడ్ రేంజ్ ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ అండ్ 15,000 రూపాయల బడ్జెట్లో చాలా చాలా మంచి ప్రాసెసర్. అలాగే LPDDR4X RAM టెక్నాలజీ UFS 2.2 ఇస్తున్నారు, అది కూడా సరిపోతుంది 15,000 రూపాయల బడ్జెట్లో. అలాగే మీకు BGMI ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేసేది అరౌండ్ 5 lakhs దాకా ఉంటుంది, బట్ నేను టెస్ట్ చేసినప్పుడు 4.6, 4.7 lakh అయితే వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. యాక్చువల్గా 15,000 రూపాయల బడ్జెట్లో చాలా మంచి స్కోరింగ్ అని చెప్పాలి. కాకపోతే దీంట్లో BGMI 90 FPS లాంటి ఫీచర్స్ ఏముండవు, మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి రెగ్యులర్ 60 FPS లోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడినా కానీ టెంపరేచర్ మాత్రం ఎక్కువగా రైజ్ అవ్వట్లేదు, మ్యాక్సిమం 35 degrees 36 degrees వరకే వెళ్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నన్ను అడిగితే చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది, ఎందుకంటే మీకు టెంపరేచర్స్ ఏం రైజ్ కావట్లేదు. ఈవెన్ హాఫ్ అన్ అవర్ 1 hour గేమ్ ఆడినా కానీ పెద్దగా ఏమీ అవ్వట్లేదు. దీంట్లో వీళ్ళు 6000 mm² వేపర్ ఛాంబర్ ఏదో ఆఫర్ చేస్తున్నారు, అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట టెంపరేచర్స్ రైజ్ అవ్వకుండా. సో ఇది మాత్రం ఓకే, అంటే ఒక మోడరేట్ గేమర్కి ఇది మోర్ దాన్ అన్నఫ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువైతే 90 FPS లాంటివి ఇంత తక్కువ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము హానెస్ట్గా చెప్పాలంటే. అండ్ రెగ్యులర్ టాస్క్లు అంటారా, ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఒక పవర్ఫుల్ ప్రాసెసరే రెగ్యులర్ టాస్క్లు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. మీకు సోషల్ మీడియా యాప్స్ లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, అలాగే మీకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటివి అయితే ఇంకా ఈజీగా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ కూడా ఉంటుందన్నమాట. గేమింగ్ కూడా చాలా బాగానే ఉంది, అక్కడేమీ ఎక్కడ తగ్గట్లేదు. కాకపోతే ఏంటంటే మీకు 90 FPS లాంటివి రేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, వీళ్ళు ఒక 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమో ఆఫర్ చేస్తారు. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, Realme 6. అలాగే దీంట్లో బ్లోట్వేర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి ఓపెన్ చేసుకొని అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకసారి పని అదే అన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఒక 10 యాప్స్ దాకా ఉంటాయి, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా మీకు ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగుంది. కలర్ వాయిస్లో మీకు చాలా స్మూత్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా హై ఫీచర్ రిచ్గా ఉంటుంది, చాలా ఫీచర్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావచ్చు, ఏ ఫీచర్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. మీకు గూగుల్కి సంబంధించిన సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, ఆబ్జెక్ట్ రిమూవర్ కావచ్చు, ఎరేజర్ కావచ్చు, ఇంకా రకరకాల గ్యాలరీలో చాలా వరకు ఏ ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, అన్నీ బాగున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు రియల్మీ డైలర్ని కూడా ఆఫర్ చేస్తున్నారు, కలర్ వైజ్ డైలర్ని. సో గూగుల్ డైలర్ ప్రాబ్లం కూడా ఏమి లేదు సార్. అసలే రీసెంట్గా గూగుల్ డైలర్ అంటే అందరికి విరక్తి వస్తుంది, చాలా చెత్తగా అయిపోయింది UI. సో ఇప్పుడు వీళ్ళు డైలర్ కూడా వీళ్ళదే ఇస్తున్నారు కాబట్టి అది కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు. సో కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ వీళ్ళు 50 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఏదో ఇస్తున్నారు. 50 MP కెమెరా ఓమ్ని విజన్ సెన్సార్, ఇది 15,000 రూపాయల బడ్జెట్ని ఖచ్చితంగా మీకు సాటిస్ఫై చేసేలాంటి ఫొటోస్ అయితే ఆబ్వియస్గా ఇస్తుంది. ఇక్కడ మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఫొటోస్ వేస్తున్నాను, పోర్ట్రేట్ షాట్స్, అలాగే మీకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఓకే, బాగుంది. 15,000 రూపాయల బడ్జెట్లో తోపేం కాదు కానీ సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. నేను అడిగితే చాలా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా 50 MP కెమెరా ఇస్తున్నారు, ఇది కూడా చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అయితే ఇందులో మీరు మిడ్ రేంజ్ ఫోన్ కింద ట్రీట్ చేస్తున్నాం కాబట్టి 4K రికార్డింగ్ లేదు దీనికి. బ్యాక్ సైడ్ ఇవ్వాల్సింది బ్యాక్ సైడ్ కెమెరా కన్నా లేదు, అది మాత్రం ఒక డ్రాబ్యాక్ కింద తీసుకుని కావాలంటే. సో అదైతే 4K రికార్డింగ్ లేదు, ఓన్లీ 1080p వరకు మాత్రమే ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా 1080p వరకు మాత్రమే ఉంది. అండ్ దీంట్లో ఇంకొక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్లో మీకు 80 watts ఛార్జర్ అయితే ఇస్తారు. బట్ ఇన్పుట్ మీరు మార్చలేరు, అది టెక్నికల్, అది హార్డ్వేర్ లెవెల్ ఫీచర్ కాబట్టి మీరు ఏం మార్చలేరు. 80 watts అయితే అవ్వదు, ఓన్లీ 60 watts మాత్రమే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో సరిపోతుంది. ఒక 2 hours అయితే వేసుకోండి, 1.5 hour వరకు అయితే మినిమం పడుతుంది. బట్ ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మినిమం 2 days పాటు బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. చాలా పెద్ద బ్యాటరీ ఇస్తుంది, 7000 mAh కాబట్టి ఎంత పెద్ద మీరు యూజర్ అయినా కానీ మినిమం 1.5 day అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే ఆఫర్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, IR బ్లాస్ట్ ఉంది, రెగ్యులర్గా మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. 15,000 రూపాయల బడ్జెట్లో పెడితే చూడండి, లేకపోతే ఆలోచించుకోండి. ఎందుకంటే వీళ్ళు 17,000 దాకా పెడతారు, ఆబ్వియస్గా కార్డ్ ఆఫర్స్ అని అవి ఇస్తారు, బిగ్ బిలియన్ డేస్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గానే ప్రైస్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది Realme 15Tకి సంబంధించిన నా హానెస్ట్ ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.